పాక్ ఆక్రమిత కాశ్మీర్లో పాకిస్తాన్పై ప్రజా తిరుగుబాటు కొత్త మలుపు తిరుగుతోందా? ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో గుబులు పుట్టించేలా 38 డిమాండ్లతో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఇచ్చిన 48 గంటల అల్టిమేటం వెనక అసలు కథ ఏంటి? విద్యుత్ నుంచి గోధుమ పిండి వరకు, రాజకీయ సీట్ల నుంచి పాలకుల విలాసాల వరకు ప్రజలు ఎందుకు తిరుగుబాటు బాట పట్టారు? పాక్ ఆర్మీ ఆధిపత్యానికి ఇది అతిపెద్ద సవాలా? లైన్ ఆఫ్ కంట్రోల్ దాకా పరిస్థితులు వెళ్లే ప్రమాదం ఉందా? పీఓకే వీధుల్లో మారుమోగుతున్న నినాదాలు పాకిస్తాన్ భవిష్యత్తుకు ఎలాంటి సంకేతాలు ఇస్తున్నాయి? పాక్ ఆక్రమిత కశ్మీర్లో మరో మహాసంగ్రామానికి తెరలేచింది. ఇస్లామాబాద్ పాలకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించేలా జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ జేఏసీ సంచలన అల్టిమేటం జారీ చేసింది. తమ 38 డిమాండ్లపై రాతపూర్వక ఒప్పందాన్ని వెంటనే అమలు చేయకపోతే చరిత్రలోనే ఎన్నడూ చూడని విధంగా గ్రాండ్ అండ్ ఫైనల్ లాంగ్ మార్చి చేపడతామని హెచ్చరించింది. అణచివేత ధోరణి నశించాలి, ఆహారం మందుల నాకాబందీని ఎత్తివేయాలి అంటూ వేలాది మంది ప్రజలు రోడ్లపైకి వచ్చారు. పీఓకే అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ 48 గంటల గడువు పాకిస్తాన్ పాలకుల నిద్రను చెడగొడుతోంది. అవామీ కమిటీ నేత షౌకత్ నవాజ్ మీర్ అరెస్టుతో పీఓకే వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు మిన్నంటే. అయితే ఈ మునిపెన్నడూ లేని తిరుగుబాటు వల్ల ప్రధానంగా దెబ్బతినబోయేది, నష్టపోయేది ఎవరు? దీనికి సమాధానం ఒక్కటే: ఇస్లామాబాద్లోని పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలు, అక్కడి సైనిక వ్యవస్థ మరియు పీఓకేలోని తోలుబొమ్మ ప్రభుత్వం. దశాబ్దాలుగా కశ్మీర్ ప్రజలను కేవలం ఒక రాజకీయ పావుగా వాడుకుంటూ వారి హక్కులను కాలరాస్తున్న పాక్ ఆర్మీకి ఈ ప్రజా తిరుగుబాటు కోలుకోలేని పెద్ద దెబ్బ. ఈ ఉద్యమానికి అసలు సిసలు వెన్నెముక వారు డిమాండ్ చేస్తున్న ఆ 38 షరతులు. అందులో మొదటిది, స్థానిక జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అవుతున్న కరెంటును కేవలం ఉత్పత్తి వ్యయం ఆధారంగానే పీఓకే ప్రజలకు అందించాలి. మంగళ డ్యాం ద్వారా పీఓకేలో కరెంటు ఉత్పత్తి అవుతుంటే దానిని పాకిస్తాన్ తీసుకువెళ్లి స్థానిక ప్రజలపై మాత్రం ₹1000 కరెంటు బిల్లుల భారం మోపుతోందన్నది వారి ప్రధాన ఆరోపణ. అలాగే గిల్గిత్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఇస్తున్నట్లుగానే ఇక్కడ కూడా గోధుమ పిండి, రేషన్ వస్తువులపై భారీ సబ్సిడీలు ఇవ్వాలి అనేది వారి మరో ముఖ్య డిమాండ్. ఈ ఆర్థిక హక్కుల పోరాటం ఇప్పుడు పాకిస్తాన్ సార్వభౌమాధికారానికే సవాలు విసురుతోంది. పీఓకే వ్యాప్తంగా వీధుల్లో వేలాది మంది ఆకలితో అలమటిస్తుంటే అక్కడి రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్లు మాత్రం ప్రజల సొమ్ముతో విలసలు చేస్తారా? అందుకే ఈసారి అవామీ యాక్షన్ కమిటీ తన 38 డిమాండ్ల అజెండాలో పాలక వర్గానికి మైండ్ బ్లాక్ అయ్యే షరతులు పెట్టింది. రాజకీయ ప్రముఖులు, ఉన్నతాధికారులు అనుభవిస్తున్న అపరిమిత విలాసాలు, వీఐపీ ప్రోటోకాల్స్, ఉచిత ప్రయోజనాలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది. ప్రజాధనాన్ని లూటీ చేస్తూ విలాసవంతమైన కాలులు తిరిగే బడాబాబుల ఆట కట్టించేందుకు పీఓకే వ్యాపారులు, న్యాయవాదులు, విద్యార్థులు ఏకమయ్యారు. ఈ వ్యవస్థాగత మార్పుల కోసం జనం అర్ధరాత్రి సైతం రోడ్లపైనే బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు. ఈ వ్యూహాత్మక డిమాండ్ల వల్ల నేరుగా సింహాసనాలు కదిలిపోయేది ఎవరికి? తీవ్రంగా నష్టపోయేది ఎవరు? పీఓకే ప్రభుత్వంలో తిష్టవేసిన అవినీతి మంత్రులు, విలాసాలకు అలవాటు పడిన ఐఏఎస్ తరహా బ్యూరోక్రాట్లు మరియు ఎలైట్ రాజకీయ వర్గం. ప్రజాధనాన్ని పిండేస్తూ సొంత ఖజానాలు నింపుకుంటున్న పాలకుల మెడపై ఈ డిమాండ్లు కత్తిలా మారే. అవామీ కమిటీ డిమాండ్ల ప్రకారం పీఓకే కేబినెట్ పరిమాణాన్ని భారీగా తగ్గించాలి. మంత్రులు, సలహాదారుల సంఖ్యను కేవలం 20కి కుదించాలి. అలాగే అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల సంఖ్యను కూడా 20కే పరిమితం చేయాలి. విలాసవంతమైన ప్రభుత్వ విభాగాలను రద్దు చేసి సివిల్ డిఫెన్స్ విభాగాన్ని స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో విలీనం చేయాలని జనం పట్టుబడుతున్నారు. నిరసనలో చనిపోయిన అమాయక పౌరుల కుటుంబాలకు భద్రతా బలగాల అమరవీరులతో సమానంగా పరిహారం ఇవ్వాలని, ప్రతి కుటుంబంలో ఒకరికి 20 రోజుల్లోగా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. పాలకుల విలాసాలకు చెక్ పెడుతూ జనం రాసిన ఈ డెత్ వారెంట్ ఇప్పుడు పీఓకేలో కొత్త విప్లవానికి దారితీస్తోంది. ఇది కేవలం కరెంటు బిల్లుల గొడవ కాదు. గోధుమ పిండి కోసం జరుగుతున్న పోరాటం అంతకన్నా కాదు. ఇది పాకిస్తాన్ ఆడుతున్న రాజకీయ చదరంగాన్ని బద్దలు కొట్టి అస్సలు సీసలు రాజకీయ యుద్ధం. జమ్మూ కశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ పెట్టిన 38 డిమాండ్లలోకెల్లా అత్యంత సంచలనాత్మకమైన, వివాదాస్పదమైన డిమాండ్ ఏంటో తెలుసా? పాకిస్తాన్లోని వివిధ నగరాల్లో నివసిస్తున్న శరణార్థుల కోసం పీఓకే లెజిస్లేటివ్ అసెంబ్లీలో కేటాయించిన 12 రిజర్వ్డ్ సీట్లను పూర్తిగా రద్దు చేయాలి. ఈ ఒక్క డిమాండ్ వినగానే ఇస్లామాబాద్లోని పెద్దలకు
కాళ్ల కింద భూమి కదిలిపోయింది. ఎందుకంటే ఈ 12 సీట్లను వాడుకునే పాకిస్తాన్ పాలక పార్టీలు పీఓకేలు తమకు నచ్చిన తోలుబొమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాయి. ఈ రాజకీయ డిమాండ్ వల్ల పూర్తిగా పట్టుకోల్పోయి నష్టపోయేది ఎవరు? ఇస్లామాబాద్లోని ప్రధాన రాజకీయ పార్టీలైన PMLN, PPP మరియు పీఓకే స్థానిక ప్రజలకు జవాబుదారీగా ఉండని ఆ 12 మంది రిజర్వ్డ్ నియోజకవర్గాల ప్రతినిధులు. పీఓకేలో నివసించని వారు, ఇక్కడి ప్రజల కష్టాలు తెలియని వారు అసెంబ్లీలో కూర్చొని తమపై నిర్ణయాలు తీసుకోవడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పాకిస్తాన్ ప్రధాని రాజకీయ సలహాదారు రాణా సనావుల్లా స్వయంగా రంగంలోకి దిగి తాము 38 డిమాండ్లలో 37 డిమాండ్లను దాదాపు అంగీకరించామని, కానీ ఈ 12 శరణార్థుల సీట్ల రద్దు అనేది రాజ్యాంగపరమైన సంక్లిష్టతతో కూడుకున్నదని ప్రకటించారు. ఈ సీట్లకు సంబంధించిన నిధుల కేటాయింపులను నిలిపేయాలని, దీనిపై ఒక హైపవర్ జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేయాలని అవామీ కమిటీ పట్టుబడుతోంది. ముజఫరాబాద్, కోట్లీ, రావల్కోట్ వంటి ప్రాంతాల్లో జరిగిన హింసాత్మక ఘటనలపై హైకోర్టు న్యాయమూర్తితో విచారణ జరిపించాలని జనం డిమాండ్ చేస్తున్నారు. పాక్ పాలకుల రాజకీయ మేనేజ్మెంట్కు ఈ 12 సీట్ల రద్దు డిమాండ్ ఓ పెద్ద సర్జికల్ స్ట్రైక్ లా మారింది. పరిస్థితి చేదాటిపోతోంది. పీఓకే ఇప్పుడు ఒక అగ్నిపర్వతంలో మారబోతోంది. అవామీ కమిటీ ఇచ్చిన 48 గంటల డెడ్లైన్ ముగుస్తుండటంతో అగ్రనాయకుడు సర్దార్ అమన్ ఖాన్ ఇచ్చిన ఒకే ఒక్క పిలుపు ఇస్లామాబాద్ను ఉలిక్కిపడేలా చేసింది. మాకు ఆహారం లేదు, మందులు లేవు, పాక్ ప్రభుత్వం మాపై నాకాబందీ విధిస్తే మేము లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి భారత్ వైపు నడవాలా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో సంచలనంగా మారుతున్నాయి. పీఓకేలో ఇంటర్నెట్ సేవలు బంద్ చేశారు, మొబైల్ నెట్వర్క్లు కట్ చేశారు, కానీ ప్రజా ప్రవాహాన్ని మాత్రం ఆపలేకపోతున్నారు. 38 డిమాండ్ల సాధన కోసం జనం ప్రాణాలకు తెగించి పోరాడుతున్నారు. ఈ అంతిమ పోరాటంలో తీవ్ర సందిగ్ధంలో పడి భారీగా ప్రభావితమయ్యేది ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ, అంతర్జాతీయ ప్రతిష్ట మరియు సరిహద్దు రక్షణ వ్యవస్థ. పీఓకే ప్రజలు గనక తిరగబడి ఎల్ఓసి వైపు అడుగులు వేస్తే అంతర్జాతీయంగా పాకిస్తాన్ ముఖంపై కోలుకోలేని దెబ్బ పడుతుంది. తాము కశ్మీరీల రక్షకులమని చెప్పుకునే పాక్ పచ్చి అబద్ధం ప్రపంచం ముందు బట్టబయలైపోతుంది. నిరసనకారులు డిమాండ్ చేస్తున్న మరికొన్ని కీలక అంశాలు: ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ పన్నులను పంజాబ్, KPK ప్రావిన్సుల తరహాలో తగ్గించాలి, విద్యా సంస్థల్లో అడ్డగోలు కోటాలను రద్దు చేసి కేవలం ఓపెన్ మెరిట్ ఆధారంగానే అడ్మిషన్లు ఇవ్వాలి, అలాగే దాదుల్లోని మెండర్ కాలనీ శరణార్థులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించాలి, టెక్నాలజీని ప్రాథమిక హక్కులను ఆయుధంగా మలుచుకున్న ఏ ఒక్క పౌరుని కూడా వదిలిపెట్టకూడదని పాక్ ప్రభుత్వం భావిస్తుంటే జనం మాత్రం తమ 38 డిమాండ్లు నెరవేరే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. బుల్లెట్లకు భయపడే ప్రసక్తి లేదు, మా స్వేచ్ఛను మేము సాధించుకుంటామంటూ పీఓకే విధుల్లో మారుమోగుతున్న నినాదాలు పాకిస్తాన్ పతనానికి నాంది పలుకుతాయనేది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.